లోకంలో మీరు తట్టుకోలేనంత పెద్ద బాధ ఏంటి చెప్పండి చూద్దాం. భరించలేనంత బాధ ఏంటి చెప్పండి, ఆలోచించి చెప్పండి. భరించలేనంత బాధ ఏంటి? బాధలు ఉన్నాయన్న వాళ్ళందరూ చేయి చూపించండి. ఎన్ని? నాకు ఒకటి కంటే ఎక్కువ బాధలు ఉన్నాయన్న వాళ్ళు చేయి చూపించండి. ఆ ఎక్కువ బాధల్లో, మీకున్న అన్ని బాధల్లో ఎక్కువ మీకు బాధ కలిగజేసేది ఏంటి అది చెప్పండి. చెప్పండి. మీ ప్రాక్టికల్, మీ లైఫ్లో నుంచి కావాలి, బయట నుంచి వద్దు, జనరల్గా వద్దు. ఏదమ్మా? అనారోగ్యం. ఇంకా ఆర్థిక ఇబ్బందులు. వెరీ గుడ్. ఇంకా పురుషులకి లేవా? ఏదండి? మోసగించబడటం. ఓకే, ఎస్, కరెక్ట్, మోసగించబడటం. ఇంకా పేరెంట్స్ లేకుండా ఆదరించేవాళ్ళు లేకపోవటం. వెరీ గుడ్. అనాథలుగా ఉండటం. ఇంకా కన్న బిడ్డలు చనిపోయినప్పుడు కడుపు కాలిపోద్ది. ఇంకా ఏదమ్మా? తెలియని తప్పుకి, చేయని తప్పుకి నిందించబడటం. వెరీ గుడ్. చూసారా ఎంత స్టఫ్ ఉందో మీ దగ్గర? నా ప్రసంగాలు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాను అనుకుంటున్నారు? మీ దగ్గర నుంచే. మీతో నేను ఇంటరాక్షన్ అవటం వలన మీ సమస్యలు నేను ఎరిగి వాటిని ప్రభు ముందు పెట్టి ప్రార్థిస్తే వాటికి జవాబులు దయచేస్తున్నాడు ప్రభు. చెప్పండి, ఇప్పుడు ఏంటి చెప్పారు? ఆరోగ్యం, ఆర్థికం, ఆదరించేవారు లేక అనాథలుగా ఉండటం, మోసగించబడటం, కన్న బిడ్డలు పోగొట్టుకోవటం. ఇంకా 5 వచ్చాయా? చాలా? ఇంకా ఉన్నాయా? వీటికి పిల్లలు చాలా ఉంటాయిలేండి. వీటిలో నుంచి సాగదీస్తే చాలా పాయింట్స్ వస్తాయి. 5 అంశాలు చూసుకుందాం. ఈ 5 విషయాలలో కూడా శోధించబడిన వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఎవరో చెప్పండి. ఎలా తెలుసు? 5 అన్నాం కదా, 5 ఉన్నాయా? మొదటిది ఏమన్నాం? ఆరోగ్యం పోయిందా? రెండోది ఏమన్నాం? మొత్తం ఆస్తి పోయిందా? మూడోది ఏమన్నాం? ఆదరణ లేదు. నాలుగోది కన్నబిడ్డలు పోగొట్టుకున్నాడు. ఇంకా చేయని తప్పుకి పడ్డాడా యోబు? పడ్డాడా లేదా? పడ్డాడు. నిందలు పడ్డాడు అన్నవాళ్ళు ఎవరు చేయి చూపించండి. మిగిలిన వాళ్ళు బైబిల్ చదవరని అర్థం. ఓకే. సాతాను ఎప్పుడు కూడా దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాడికే శోధన తీసుకొస్తాడు. లోకంలో ఉన్నోళ్ళు మనకంటే బాగుంటారు అన్న సంగతి మీకు అప్పుడప్పుడు మనసులో అనిపిస్తుందా, అనిపించడం లేదా? నేను మనసాక్షి కలిగి లంచం తీసుకోకుండా, మోసాలు చేయకుండా, దేవునికి భయపడి బ్రతుకుతుంటే నాకే నష్టం కలుగుతుంది, నాకే నింద వస్తుంది, నాకే అవమానం వస్తుంది, నాకే కష్టాలు వస్తున్నాయి, నేనే అభివృద్ధి పొందడం లేదే. లోకంలో ఉన్నవాళ్ళు చక్కగా హాయిగా జాలీగా తాగుతున్నారు, తిరుగుతున్నారు, మంచి మంచి కారుల్లో తిరుగుతున్నారు, మంచి మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు. ఎన్ని పాపాలు చేసినా వాళ్ళకి మనసాక్షి కూర్చోదు. ఎంత తాగొచ్చినా కూడా నేను గనక తాగానని గొప్ప చెప్పుకుంటాడు. ఏంటండి అని వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? దేవుని కోసం బ్రతకాలనుకున్నోడిని ఎట్లా పగ్గమేసి లాగాలా, ఎట్లా ఆటంకపరచాలా అన్నది సాతాను ధ్యేయం. యోబుని గురించి దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? యోబు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒక మనుష్యుడు ఉండను, అతడు ఒక మనుష్యుడు అంటే అతని గురించి పెద్ద దైవజనుడనో, లేకపోతే పెద్ద ప్రవక్తనో, లేకపోతే పెద్ద గొప్ప ధనవంతుడనో చెప్పలేదు. అతని గురించి ఒక మనుష్యుడు, అతను అంతే, ఒక మనిషికి వచ్చే బాధలన్నీ యోబుకు వచ్చాయి. మనిషిని సాతాను శోధించగలిగినన్ని విధములుగా యోబును శోధించింది సాతాను. మనుష్యుడుండెను, అతడు యథార్థపరుడు, న్యాయవంతుడు,
దేవుని యందు భయభక్తులు గలవాడు చెడుతనం నిశ్చయించి 4 డిగ్రీలు ఇచ్చాడు దేవుడు అందరికి. ఇంకెక్కడ ఎవరికీ లేదంత ఎంత పెద్ద డిగ్రీ. యథార్థపరుడు ఉన్నది ఉన్నట్టుగా ఉండేవాడు, న్యాయవంతుడు న్యాయం జరిగించేవాడు, అన్నిటికంటే ముఖ్యం దేవునికి భయపడేవాడు, మనుషులకు భయపడేవాడు కాదు. దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని పాపం అంటే అసహించుకునేవాడు. ఇవి కలిగి ఉన్న వ్యక్తి ఎంత గొప్ప భక్తుడో ఇంక ఏ వంక పెట్టలేము అందులో. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని తీసుకెళ్ళి సాతాను దేవుని ముందు చూపిస్తాడు. ఇదిగో మలిన వస్త్రములు వేసుకున్నాడు చూడు యెహోషువ అని చెప్పాడు ఒకసారి. ఇతని గురించి ఏం చెప్పలేకపోతున్నాడు సాతానుడు. అందుకని ఏమన్నాడు, యోబు ఊరకనే దేవుని యందు భక్తి గలవాడై ఉన్నాడా? నువ్వు ఊరకనే నీ యందు భక్తి కలిగి ఉన్నాడు అనుకుంటున్నావు. ఆయన నువ్వు అన్నిటికీ కంచేసావు కాబట్టి, బిడ్డలను కాపాడుతున్నావు కాబట్టి, ఆస్తిని కాపాడుతున్నావు కాబట్టి, అతనికి ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి, అతనికి అన్నీ ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. ఇందులో పెద్ద గొప్ప ఏంటయ్యా? అతనికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకేది, ఇంకా మోసం చేయటం లేదు, అన్యాయం చేయటం లేదు, పాపం చేయటం లేదు. దేవుడు నీ సంతోషం ఇచ్చావు, నీ దీవెని ఇచ్చావు, నీ కాపుదలు ఇచ్చావు అని పితూరు చెప్తుంది, ఫిర్యాదు చేస్తుంది. ఎవడు? సాతానుడు. అందుకు ఇంకేమన్నాడు చూడండి. నువ్వు చేయి చాపి నువ్వు గనక చెయ్యి చాపి అతన్ని గనక ఇచ్చిన కంచి తీసే చాలు, నీ ముఖం మీదే దూషించకపోతే చూడు అని సవాల్ చేశాడండి మసిముఖమోడు. నువ్వు ఎవరినైనా తిట్టాలంటే సాతాన్ని తిట్టండి, ఎవరిని తిట్టకండి దయచేసి. మనుషుల్ని తంత్రగాడు, మాయగాడు, మోసగాడు, అబద్ధికుడు, దుష్టుడు, దుర్మార్గుడు, అపవాది, అపనిందలేసేవాడు. దేవునికి తెలుసు యోబు యొక్క భక్తిని టెస్ట్ చేయడానికి సాతానికి వదిలేశాడు. సరే చూసుకోపో నా సేవకుడి గురించి నాకు తెలిసిపో అంతే. మొట్టమొదట ఏం పోయింది చెప్పండి? ఆస్తి అంతా పోయింది. 10 మంది పిల్లలు చనిపోయారు. తట్టుకోగలమా? ఒక్క బిడ్డ చచ్చిపోతే, కడుపులో బిడ్డ చచ్చిపోతేనే ఇవాళ గర్భవతులు కృంగిపోతూ ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నాకు 2 సార్లు గర్భం పోయిందని చెప్పేవారు నోరు విప్పి చెప్తుంటే వారి బాధ వారి ముఖాల్లో కనపడుతుంటుంది. చాలామంది దాని గురించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దానికి తోడు వీళ్ళు ఏదో అంటారు, ఏం పాపం చేసావో ఏంటండి. బాధలో ఉన్న వాళ్ళని ఆదరించడం చేత కాదు, కానీ ఈనాటి సమాజానికి బాధలో ఉన్నవాడిని మరింత బాధ పెట్టడానికి ఆశపడేవారు ఏ జాతి వారో తెలుసా? సాతాను జాతి వారు. గుర్తుపెట్టుకోండి. బాధలో ఉన్నవాడికి ఆదరణ కావాలి, బాధలో నుంచి బయటపడే మార్గం కావాలి. 10 మంది బిడ్డలు ఒకేసారి చనిపోయారు. అంతేకాదు బిడ్డల గురించి ఎప్పుడు ఎంత ప్రేమించాడంటే యోబు, తనకి ఎంత ఆస్తున్నా ఆస్తి మీద పెట్టలేదండి తన మనసు. ఆస్తి ఇస్తే సరిపోద్ది నా బిడ్డలకు అనుకోలేదు. తన బిడ్డలు దేవుని ముందు ఏదన్నా దోషం చేస్తారేమోనని అంత ఆస్తి కలిగిన వాడు వేకువని తెల్లవారుజాముని లేచి ఏం చేసేవాడైనా? అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తము, ఆ రోజుల్లో బలులు, ఈ రోజుల్లో ప్రార్థనలు, ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేశాడు. ప్రార్థనతో పెంచుకున్న బిడ్డలో, ఆ బిడ్డల్లో కూడా ఏమి దోషం అన్నట్టు కనపడటం లేదు. ఆ బిడ్డలో దోషం గురించి కాదు వాళ్ళు చచ్చింది, ఆ బిడ్డలను దీవించాడు దేవుడు. ఎందుకంటే బిడ్డలను దేవుని భయభక్తుల్లో పెంచుకున్నాడు. ఏ రోజుకు ఆ రోజు ప్రార్థన చేసి వారి పొరపాట్లను దిద్దుకున్నాడు. వారి పొరపాట్ల కొరకు ఈయన విజ్ఞాపన చేసుకున్నాడు. అంత ప్రేమించిన బిడ్డలు, అంతగా దీవించబడిన బిడ్డలు అందరూ ఒకరోజు చచ్చిపోతే అసలు మనలాంటి వాళ్ళమైతే తట్టుకోగలమా? ఒక్క బిడ్డ చచ్చిపోయాడంటే, యవనస్తుడు చనిపోయాడంటే ఆ తల్లి గుండెల్లో, ఆ తండ్రి వేదనలో మీరు చూస్తున్నారు, న్యూస్లో చూస్తుంటాం. కొంతమంది ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు చచ్చిపోతారు హార్ట్ అటాక్ వచ్చి.
10 మంది ఒకేసారి చనిపోయారు. ఉన్న ఆస్తి, ఎంత ఆస్తి ఉందో తనకి, మిగుల ధనవంతుడు అతను. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 5,000 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నారు. పనివాళ్ళందరూ చచ్చిపోయారు. ఎవడో ఒక్కడ తప్పించుకొచ్చాడంటే అంతే చెప్పడానికి న్యూస్. పనోళ్ళు చచ్చిపోయారు, ఆస్తి చెడిపోయింది, మొత్తం పోయింది. మనమైతేనా సాతాను చెప్పినట్టే చేస్తాం. ముఖం మీదే తిట్టుందో, ఏమిచ్చావు నాకు, ఏం చేసావు నాకు. చాలామంది నేను చూస్తుంటానండి, మా అమ్మ చనిపోయింది, దేవుడు ఉంటే మా అమ్మ ఎందుకు చనిపోవాలి, ప్రార్థన చేసే అమ్మని దేవుని వదిలిపెట్టేసిన వాళ్ళని చాలామందిని చూశాను నేను. అమ్మ చనిపోద్ది కదయ్యా, ఎందుకు చనిపోవాలి, అమ్మ ప్రార్థన చేసేది కదా, మా నాన్న తాగుతున్నాడు, ఆయన చావడే అంటాడు. మళ్ళీ పైగా ఆయన చేస్తే నరకానికి పోతాడని దేవుడికి తెలుసు. ఏంటండి, నీకు చాలే అమ్మ ఈ లోకంలో నువ్వు పడ్డ శ్రమలు, నీ భర్తతో వచ్చేయమన్నాడు ప్రభు కాబోలు. దుష్టులు దీర్ఘాయుషు కలిగి ఉంటారండి. వాళ్ళకి రక్షణ పొందాలని దేవుడు దీర్ఘాయుషు ఇస్తే వాళ్ళు అనుకుంటారు, ఇదిగో ప్రార్థన చేసే వాళ్ళు చచ్చిపోతున్నారు, మంచి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, చెడ్డోళ్ళందరూ మేము బాగానే ఉంటున్నాం అని వాళ్ళ మీద నిందలేస్తుంటారు ఈ రోజుల్లో. యోబు విలపిస్తున్నాడు, మోడ పెడుతున్నాడు, కన్నీరు గార్చుంటాడు. ఎలా తట్టుకున్నాడో నాకు తెలియదు. నాకు తెలిసిందంతా ఒకటే, యోబు తన కుటుంబం కంటే క్రీస్తుని ఎక్కువ ప్రేమించాడు. యోబు తన ఆస్తి కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు. యోబు తనకున్న వాటన్నిటికంటే తనకిచ్చిన వాడిని ఎక్కువ ప్రేమించాడు. ఇది నేర్చుకోవాలి మనం పాఠం. ఎవడైనా నన్ను వెంబడించకూడనిలా తాము ఉపేక్షించుకోవాలి. తన తల్లిని, తన తండ్రిని, తన అన్నదమ్ములను, అక్క చెల్లెలను అసహించుకుంటే తప్ప వారు నన్ను వెంబడించలేరు. భార్యకు మొదటి స్థానం ఇచ్చిన ఆదాము ముప్పు తెచ్చిపెట్టాడు మనందరికీ. నయోమి భర్త మాటకు లోబడింది. వెళ్దాం పద అంటే పద అంది. బెత్లెహేములో ఉన్నాం మనం, ఆశీర్వదించబడిన స్థలంలో ఉన్నాం. మోయాబు శపితమైన దేశం. వద్దండి, అక్కడ మనకు సహవాసం ఉండదండి, వాక్యం ఉండదండి, మన దేవుడు మనల్ని వదిలిపెట్టడు. బెత్లెహేము అంటే రొట్టెలిల్లు, కరువెందుకు వస్తుంది అని అడ్డగించుండొచ్చు. ఆ భర్తకు ప్రాధాన్యత ఇచ్చి బయలుదేరిపోయింది. ఏమైందండి? 2 బిడ్డలను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, విధవరాలిగా మిగిలిపోయింది. యోబు దేవుణ్ణి ప్రేమించాడు. ప్రతి వ్యక్తి ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాలని మన జీవితంలో యేసు ప్రభువుకు అడ్డంగా ఏదొచ్చినా పక్కన పెట్టాల్సిందే. అది ఉద్యోగం కానీ, డబ్బు కానీ, బిడ్డలు కానీ, ఆస్తి కానీ, భార్య కానీ, భర్త కానీ. మొదటి స్థానం దేవునికే, తర్వాత ఎవరైనా. మొదటి స్థానం దేవునికి, తర్వాత ఒక భార్యకు భర్త, భర్తకు భార్య, తర్వాతే తల్లిదండ్రులకు బిడ్డలు. ఒక్క రోజులో మొత్తం పోయింది, ఆస్తి అంతా పోయింది. కానీ యోబు తప్పు చేయలేదు. ఏం చేశాడండి? యోబు దేవుణ్ణి నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరిగానే వచ్చి తిని దిగంబరిగానే వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను. అయ్యా, నేను వచ్చేటప్పుడు, పుట్టేటప్పుడు నా భార్యను, బిడ్డలను, ఆస్తులు, గొడ్లు, ఎడ్లు పట్టుకొని వచ్చానా? తల్లి గర్భంలో నుంచి నేను ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కట్టుగుడ్డలు కూడా లేవు కదా నాకు. దిగంబరుగా నేను ఈ లోకంలో చచ్చినప్పుడు నేను ఈ లోకంలోంచి ఏమన్నా తీసుకెళ్తానా? ఈ లోకంలోంచి ఏమన్నా ఒక చీపురు పుల్లన్న పట్టుకెళ్ళగలమా మనం? నువ్వు సంపాదించిన డబ్బులు కానీ, నీకున్న పేరు ప్రఖ్యాతులు కానీ, ఏమన్నా పేరు ప్రఖ్యాతులు పరలోకాన్ని తీసుకెళ్తుంటే పోనీ అనుకోవచ్చు. అది కూడా వెళ్ళవు. ఇక్కడ నీకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు పరలోకంలో లెక్కల్లోనికి రావు. దేవునికి స్తోత్రం అన్నాడు. దేవుడు అన్నాడు, చూసావా నా యోబు, నా సేవకుడైన యోబు చూసావా? 2వ అధ్యాయం 2వ వచనం. ఇటు అటు తిరుగుతూ వచ్చానంది. 3వ వచనం. ఇంకో డిగ్రీ ఎక్కువ ఇచ్చాడు ఇప్పుడు. ఇంకో డిగ్రీ, ఇందాక 4 ఇచ్చాడు, ఇప్పుడు ఏమిచ్చాడు? భూమి యందు అటువంటి వాడు ఎవడనో నిష్కారణంగా నీవు అతన్ని నిష్కారణంగా నా సేవకుడిని పాడు చేయాలనుకున్నాడు. నిష్కారణంగా నీవు నా సేవకుడిని బాధ కలుగు చేశావు.
నిరూపిస్తాను, నా సేవకుడైన యోబు వంటి వాడు భూలోకమందు మరొకడో లేడు. అంటే 4వ వచనంలో అపవాది చర్మము కాపాడుకుంటకు చర్మమును ఊరుకా దేవుడా ఊరుకా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని పోతేనేమి, అతనికి ఆరోగ్యం ఉంది కదా మళ్ళీ సంపాదించుకుంటాడు, ఆయన భార్య ఉంది కదా మళ్ళీ పిల్లలకి అంటాడు, మళ్ళీ పోగొట్టుకుని ఎన్ని ఇస్తావు నువ్వు? నీ సంగతి నాకు తెలీదా, ఆయన సంగతి నాకు తెలీదా? ఆరోగ్యం ఇచ్చావు, ఇంకొకసారి కావాలంటే ట్రై చేయి, ఇంకో టెస్ట్ పెట్టు, ఆరోగ్యాన్ని తీసేయి చూద్దాను. ముక్కుతా ఉన్నప్పుడు ఏం చేస్తాడో చూస్తాను నేను అసలే. అంటే ఆయనకి చర్మరోగం వచ్చింది. ఒకప్పుడు కుష్ఠరోగం అని చెప్పేవాళ్ళం. కుష్ఠరోగం దొరదరాదండి. దొరదొచ్చే రోగం ఏంటో తెలుసా? ఇప్పుడు బాగా తెలుసా అందరికీ, చాలామందికి మొదలుపెట్టింది ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితులకి. సోరియాసిస్, పిచ్చులుగా ఊడిపోతుంటుంది తోలంతా. అబ్బా, కొంతమందిని నేను చూశాను పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు, ముఖమంతా ఒళ్ళంతా దద్దురు కింద, పొలుసు కింద ఊడిపోతూ ఉంటుంది, గోక్కొని రక్తం కారుతూ ఉంటుంది. అసలు కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు, ఏం చేయలేరు. భయంకరమైనటువంటి కంటిన్యూస్గా ఉండే వ్యాధి అది. దానికి మందులు మాత్రలు కూడా ఏం పనిచేయవు. అటువంటి రోగంతో అసలే పిల్లలు పోయారని బాధ, ఆస్తి పోయిందని బాధ. అంత బాధలో కనీసం ఆరోగ్యం ఉంటే పర్వాలేదంటే ఆ వేదనలో కూర్చొని, బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడంట, బూడిద వేసుకోవాలి. అప్పుడు బూడిదే, మరి బూడిదంటే యాంటీబయాటిక్ అండి. బూడిదంటే అది భస్మం అయిపోద్ది కాబట్టి దాంట్లో ఇన్ఫెక్షన్ ఏమీ రాదు. మందులు వాడొద్దు అంటారే కానీ పూర్వకాలం మందులు ఉండే. నేను నీలగిరి కొండల్లో సేవ చేస్తున్నప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలితే అక్కడ మందులు మోకలు ఏముండవు. ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పేడ వేసుకొని కట్టుకుంటారు. పేడ కూడా యాంటీబయాటిక్ తెలుసా మీకు? పల్లెటూరులో పేడ పెట్టి ఇల్లు అలుక్కుంటారు. ఎందుకు? ఈగలు దోమలు రావు అక్కడికి. బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడు. డాక్టర్ లేడు, మందులు లేవు, మనసుకు నెమ్మది లేదు, శరీరంలో బాధ తట్టుకోలేకపోతున్నాడు. నాకు చెప్పారు కొంతమంది శరీరంలో బాధని. శరీరానికి బాధ వచ్చినప్పుడు మనసు పనిచేయదండి. మనసు పనిచేయదు, మెదడు పనిచేయదు, ఇంకేం చేయలేం మనం. హాయిగా తిరిగేవాడు, నడిచేవాడు, పొడులు చేసేవాడు రోగం వస్తే అడ్డంగా పడాల్సిందే వాడు. ఎవడైనా సరే, ఏ పాస్టర్ అయినా అంతే, ఏ మాస్టర్ అయినా అంతే, ఎవడైనా అంతే. ఆ బాధ వచ్చినప్పుడు ఏ పని చేయలేడు, చేత్తో పని చేయలేడు, మనసుతో పని చేయలేడు. కారణం ఆ బాధ. ఆపరేషన్స్ అయితే కొంతమందికి వచ్చిన బాధ, ఈ కొత్త రకం జబ్బులు ఇప్పుడు డెంగ్యూ ఫీవరు, చికెన్ గునియా. ఆ చికెన్ గునియా వస్తే 3 నెలలు కీళ్ళు కాళ్ళన్నీ నొప్పులు వస్తాయంట. చెయ్యి ఎత్తలేరు, చెయ్యి తిప్పలేరు, ఎముకలన్నీ నొప్పులు వచ్చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? మలేరియా వస్తే ఎట్లా ఉంటుంది? చలి వణికిపోతాడు. అలాంటి అలెగ్జాండర్ ద గ్రేట్ అన్న ఆయన మలేరియా దోమ కొట్టి చచ్చాడు చివరికి. అంత పెద్ద దేశాన్ని, ప్రపంచాన్ని వణికించిన రాజు. ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ, ఇలాంటి మెడిసిన్స్ లేవు కనుక ఆ విషపురుగు కుట్టినప్పుడు వణికి చచ్చిపోయాడు ఆ జ్వరంతో. చివరికి శరీరంలో ఎన్ని అవయవాలు దేవుడిచ్చాడో అన్ని అవయవాలకి రోగాలు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. ఈ రోగాలను 39 శాఖలుగా డివైడ్ చేశారు. యేసు ప్రభు ఎన్ని దెబ్బలు తిన్నాడు తెలుసా? 1 తక్కువ 40 అంటే 39. ఒక్కొక్క రోగం కొరకు ఒక దెబ్బ తిన్నాడు. ఈ రోజున రోగాలు హాస్పిటల్స్లోకి వెళ్తే ఎలా ఉన్నారంటే అలా ఉన్నారండి. ఎక్కడ చూసినా అది చెన్నై వెళ్ళు, విజయవాడ వెళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళు, కిట్టకిట్టలాడే స్థలాలు ఏమంటే హాస్పిటల్. ప్రస్తుతం ఇప్పుడు జరిగేది ఏంటంటే ఎక్కడ చూసినా జ్వరాలు. చిన్నపిల్లలందరికీ కోల్డ్, కాఫ్. చిన్నపిల్ల దగ్గుతూ రాత్రంతా, పసిబిడ్డ దగ్గుతూ ఉంటే, నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటే ఆ తల్లికి ఎంత హాయిగా ఉంటుంది కదా.
ఒక బిడ్డకు బాధ అయితే తల్లిదండ్రులకు బాధ. తాత నా అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నారనుకో, వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటారు? ఏంద్రా పిల్లలు గొడవ అంటారా? నేను గమనించింది ఏంటంటే తల్లిదండ్రుల కంటే గ్రాండ్ పేరెంట్స్కి ఎక్కువ బాధ ఉంటుందండి. ఈ శరీర బాధ మనకు రక్త సంబంధం కాబట్టి, ఇంటిలో ఒక్కరికి అనారోగ్యం అయితే ఆ ఇంటిళ్ళ బాధకి శ్రమే. డబ్బులు కట్టాలి, బిల్లులు కట్టాలి, మందులు వేయాలంటే. యోబుకి ఎవ్వరు లేరు, ఒక్క భార్య మిగిలింది. సరే, ఆమె వచ్చి నేనున్నాను కదండి నేను గోకుతాను ఉండండి, పోతే పోయారులండి పిల్లలు, మీకు నేను, నాకు మీరు ఉన్నారు కదా, మనం ప్రార్థన చేసుకుందామండి, నేను పాట పాడతానండి, ప్రభువుని స్తుతిద్దామండి అందా. ఇంకెంతకాలమయ్యా నీ యథార్థత, ఇంకెంతకాలం నీ భక్తి? దేవుణ్ణి దూషించి మీరే ఏమన్నా చెప్పండి అమ్మా, భార్య ఏది చెబుతుందో అదే చేస్తాడు భర్త, ఖచ్చితంగా చేస్తాడు. అది జయించాలంటే యోబు లాంటోడికే సాధ్యం, కానీ మనలాంటోడికి సాధ్యం కాదు. అబ్బో, భార్య కనుక భర్తతో ఏకీభవించకపోతే అంతకంటే మించిన నరకం ఇంకోటి లేదండి. చెప్పండి మీరు, కావాలంటే పురుషులు కూడా పెళ్ళైన వాళ్ళు, నీ భార్య నీకు వ్యతిరేకంగా తిరగబడింది అనుకోండి, అసలు నీ బతికేటువంటి చెప్పు. నీకు డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఆరోగ్యం కూడా ఉంది, పిల్లలు కూడా ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. భార్య మాత్రం నీకు ఎస్ అంటే నో అంటది. చెప్పండి ఎట్లుంటుందో. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహకారిగా భార్యనిచ్చాడు. ఆ భార్య ప్రాణం విసిగించేదైతే, జగడగొడ్డైతే ఇంకా భర్త తట్టుకోలేడు, రాక్షసుడు అయిపోతాడు, అతను మూర్ఖుడు అయిపోతాడు. నేను చెప్తున్నాను, నేను గమనించి చూశానండి, చాలా మంది తాగుబోతులు అవడానికి ముఖ్యమైన కార్యం భార్య. మీకు కోపడండి, చాలా మంది తాగుబోతులు అయిపోవడానికి ముఖ్యమైన కారణం భార్య. చాలా మంది పరస్త్రీల దగ్గరికి వెళ్ళిపోయి బ్రతుకుని నాశనం చేసుకోవడానికి కారణం భార్య. ఎన్ని శోధనలు వస్తున్నాయి వాళ్ళ పురుషుడికి, అదే సమయం రిపీట్ చేసుకోవచ్చు, అలాగే రిటర్న్ చేసుకోవచ్చు. నీకెన్నున్నా, నీ భర్త నీకు ఇనపెట్టి నిండా బంగారు కొనిపెట్టినా, బీరువా నిండా చీరలు కొనిపెట్టినా, నీ భర్త నీతో సహకరించకపోతే నీకు ఎటుండదు చెప్పమ్మా? బంగారం కావాలా, నీకు భర్త కావాలా? చెప్పండి. ఏమో ఈ రోజుల్లో అట్టోళ్ళు తయారయ్యారేమో. ఎటపోతే అట్ట పోవయ్యా, తిరగవయ్యా, నాకు కొని చేయమనే భార్యలు ఉన్నారులేండి లోకంలో. ఈ రోజుల్లో ఇంకా విచిత్రమైన సంగతి చూస్తున్నారండి. ఎక్కడ చూసినా మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య. ఈ మూవీ స్టార్స్ అందరూ ఎంతమందిని పెళ్లి చేసుకుంటున్నారు, ఎంతమందికి విడాకులు ఇస్తున్నారు, ఎంతమంది పల్లెటూరుల్లో ఎన్ని వివాహాలు మళ్ళీ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా సాతాను కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి చేసే ప్రయత్నాలు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని స్పష్టంగా వాక్యం చెప్తుంటే, సాతాను భర్తలోనూ భార్యలోనూ, ఇది నేను గమనించి చూశానండి. భర్త తాగుబోతైతే, భర్త దుర్మార్గుడైతే భార్య చాలా అనుకోకుంటుందండి. సరేనండి అలాగేనండి. భర్త మంచోడై ప్రేమిస్తూ భార్య కోసం తను త్యాగం చేయటం మొదలు పెడితే ఏడా చాలా మందిని చూశాను నేను. కొన్ని లక్షల మంది కుటుంబాలు చూశాను ఇప్పటికీ నా సేవలో. నేను వాళ్ళు వచ్చి వారి కష్టాలు, వారి సమస్యలు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నీ యొక్క ప్రేరేపణ వలన భర్తను తప్పుదారి పట్టించుకున్నావు. వాడు తప్పుదారికి వెళ్ళి తప్పు చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వు భయపడుతున్నావు, అప్పుడు నువ్వు లోపడుతున్నావు. కాబట్టి ఈ లోపల ఏమైపోయింది, అతని జీవితం నాశనం అయిపోయింది. నీకు జీవితం కుటుంబం కట్టుకోలేవు ఇక నువ్వు. భార్యాభర్తల బంధం చాలా విలువైంది. నీ భర్త దుఃఖిస్తే నువ్వు దుఃఖించాలి, నీ భార్య వేదన పడుతుంటే నువ్వు వేదన పడాలి. నీ బంధువులు చనిపోతే నువ్వు ఎలా ఆక్రపడతావో, నీ భార్య బంధువులు చనిపోతే అలా పరిగెత్తాలి నువ్వు. కానీ ఈ రోజున మనుషులు, సాతాను యొక్క కుట్ర ఇది. ఒక మనిషిని పడగొట్టాలంటే భర్త ద్వారానో భార్య ద్వారానో వారిని లొంగదీయాలి. ఇద్దరు ఒకదానికి వచ్చారంటే అటు దేవుని బిడ్డలన్న అవుతారు, ఇటు దెయ్యం బిడ్డలన్న అవుతారు. అననీయ సప్పారాలు ఏమయ్యారు? ఏక మనిషి వచ్చేసింది వాళ్ళిద్దరికి. సై అంటే సై అన్నారు. దేనికి సై అండి? దాగం దాచిపెట్టుకుందాం, అబద్ధం ఆడదాం, చచ్చినా నిజం చెప్పొద్దు. ఇద్దరు చేతిలో చేసుకొని ఒట్లేసుకొని పోయారేమో అక్కడ. ఏమా ఇంతకైనా అమ్మావు అంటే, నా భర్త ఏం చెప్పాడో తెలియదు, నా భర్త ఇంటికి రాలేదేంటా,
ఎందుకు ఈయనట్టు అడుగుతున్నాడు అని కొంచెం ఆలోచించిందామే. 3 గంటలు అయిందట. అప్పటికి 3 గంటలు టైం ఇచ్చాడు ఆమెకు ఆలోచించడానికి. ఇంతకే అందంటే ఇద్దరు శిక్షకు పాత్రులయ్యారు. యోబు యథార్థపరుడు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు గనుక మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకు. దేవుని యొద్ద నుండి మేలేనా కీడు అనుభవించొద్దా అని ఆశోధన జయించాడు. లేచినప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా బ్రతుకులో విసిగిపోతున్నానయ్యా, కృంగిపోతున్నానయ్యా. సాతాను నన్ను శోధించినప్పుడు నేను సాతానుకు లొంగిపోతున్నానయ్యా. నీ మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోతున్నానయ్యా. నాకెందుకు వచ్చింది శ్రమ, నాకెందుకు వచ్చింది బాధ, నేనెందుకు ఈ నిందలు పడాలి, నేనెందుకు ఈ అవమానాన్ని పొందాలి? నన్ను నా భర్తే మోసం చేస్తున్నాడే, నా భార్యే మోసం చేస్తుంది, నేను ఎలా తట్టుకోవాలి? ఇదని వేధిస్తున్నానయ్యా. తట్టుకునే శక్తి నాకు దయచేయ్యా. నా బిడ్డలు నన్ను మోసగిస్తున్నారే, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించటం లేదే, నన్ను ఆదరించేవారు లేరే అని కృంగిపోయిన సమయాలలో నీ వైపు చూచే శక్తి మాకు దయచేయ్యా. తల్లి అయిన మరచునుగా నేను నిన్ను మరవనన్నావు కదా. నీ దృష్టి మా మీద ఉంచి మాకు ఆలోచన చెప్తానన్నావు కదా. ఇది బాధల లోకమని, శ్రమల లోకమని, పాప లోకమని, పనికి మాలిన లోకమని మేము గుర్తించి ఈ లోకములో నాయన నిష్కలంకులుగా, నిర్దోషులుగా, నీవు మెచ్చేవారిగా బ్రతకాలనే ఆశ మాకు దయచేయ్యా. మనుషులు మమ్మల్ని పొగిడితే మేము ఆనందించేవారిగా, దూషిస్తే కృంగిపోయేవారిగా కాక, నా దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు అన్న యోబుకి ఇచ్చిన భక్తి దయచేయి తండ్రి. ఎన్ని విధాల శ్రమ వచ్చినా మనుషుల మీద పడక దేవుని యందు నిరీక్షణ ఇచ్చిన ఆ భక్తి మాకు దయచేయ్యా. శరీరంలో శ్రమ కలిగినప్పుడు కృంగిపోక నీకు మొర్ర పెట్టుకున్నటకు సహాయం చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కొక్కరిని దర్శించు. ఎవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారికి నువ్వు సహాయం చేయి నాయన. ఏమి లేని వారిమై ఉండి అన్నీ చేయగలిగిన దేవుడిగా మా పట్ల నువ్వు చేయగలిగిన వాడిగా ఉన్నావని, మేము లేమిలో ఉన్నప్పటికీ అభివృద్ధిని చేయగలిగిన దేవుడిగా ఉన్నావని విశ్వసించుటకు సహాయం చేయి నాయన. మా అనారోగ్యాల్లో, మా ఆర్థిక ఇబ్బందుల్లో, మా శరీర శ్రమలలో నాయన నిన్ను తలంచి నిన్ను స్తుతించుటకు మాకు సహాయం చేయి తండ్రి. నీవిచ్చే ఆదరణ పొందుటకు సహాయం చేయి. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న నీ హస్తమును చాపి స్వస్థపరచున్నాయ. ఇంకా నీ గొప్ప కార్యాలు ఈ లోకంలో మేము చూచినట్లుగా అంతవరకు నమ్మకంగా ఉండటకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.